హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం మనందరికీ గర్వకారణం. పద్మభూషణ్ అవార్డు విశిష్ట అవార్డు అది. ఆ అవార్డు చాలా ఉన్నతమైనటువంటి ఈ దేశ ప్రజలు గర్వించదగిన అవార్డు. అయితే ఈ సందర్భంలో చిన్న ప్రశ్న మొదలైంది తెలంగాణ సమాజంలో. వాస్తవానికి ఇది వివాదం కాకపోవచ్చు, కానీ ఇది మాత్రం ప్రశ్నే. ఈ ప్రశ్నకు సమాధానం బదులు ఎవరిస్తారో మరి వేచి చూడాలి. ఎందుకంటే చిరంజీవి గారికి అవార్డు వచ్చిన తర్వాత తమ కోడలైనటువంటి ఉపాసన గారు, రామ్ చరణ్ గారి వైఫ్ మామగారికి కంగ్రాచులేషన్ చెప్తూ ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎవరెవరికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందో వచ్చినటువంటి వ్యక్తుల యొక్క కేటగిరీ ఏంటి, ఏ ప్రదేశం నుంచి ఇచ్చడం జరిగింది అంటూ ఒక టేబుల్ లాంటిది శీర్షిక ఆమె ప్రకటించింది. అందులో చిరంజీవి గారికి ఇచ్చిన కేటగిరీ ఏంటి అంటే శ్రీ కొణిదెల చిరంజీవి ఆర్ట్స్ ఫీల్డ్లో నుంచి ఆంధ్రప్రదేశ్ కేటగిరీ నుంచి అతనికి ఈ అవార్డు ఇచ్చినట్టుగా ఆమె చేసిన పోస్టు ఇప్పుడు తెలంగాణ సమాజంలో కొంచెం అనుమానాలు వస్తున్నాయి, కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఎలా అవుతాడు, చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఎలా అవుతాడో తాను వ్యవహారికంగా ఆధార్ కార్డు చూసుకున్నా, రేట్ ఆఫ్ రెసిడెన్స్ ప్రకారం చూసుకున్నా, ఓటు హక్కు ప్రకారం చూసుకున్నా, ఏం చూసుకున్నా తెలంగాణ చెందిన వ్యక్తిగానే చెప్పుకోబడుతున్నాడు. తాను కూడా నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని అంటూ కూడా ఎప్పుడూ కూడా సందర్భోచితంగా చెప్పిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు తెలంగాణని ఇంకా నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తించలేదా, తెలంగాణ కింద కేటాయించలేదా ఇతనికి, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇతను రికమెండ్ చేసిందా, లేదా తెలంగాణ ప్రభుత్వం రికమెండ్ చేసిందా, లేదా చిరంజీవే తనది ఆంధ్రప్రదేశ్గా కోట్ చేసుకున్నాడా? వీటికి సమాధానాలు ఎవరు చెప్పాలి? చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఎలా చెందినవాడు అవుతాడు అనేది ఇప్పుడు $1000 ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? చిరంజీవిది తప్పిదం జరిగిందా, ఇక్కడ చిరంజీవి గారిది తప్పిదమా, లేదా ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్ప, లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఫార్వర్డ్ అయ్యాడా, ఎక్కడి నుంచి ఫార్వర్డ్ అయ్యాడది ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది. ఈ ప్రశ్నలకు అప్పుడే సమాధానం దొరుకుతుంది.